మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీడియా మిత్రులందరూ నమస్కారం. మనం ఇప్పుడు పెన్వాడ మండలం రావి చెరువులో నిలబడున్నాం. గత 4 సంవత్సరాలు కాళేశ్వరం నీళ్లతోని కలకలాడిన ఈ చెరువు ఇవాళ పాలకుల నిర్లక్ష్యంతో వెలవెలబోతుంది. ఇక్కడికి అడుగుపెట్టడం 4 సంవత్సరాల నుంచి ఎవరు కూడా సాధ్యం కాలేదు. చెరువు 4 ఏళ్ళు మత్తడి డుంకుతూనే ఉంది, అలుగు వస్తూనే ఉంది. రావి చెరువు కింద పొలాలు జాలు పడుతున్నాయి. జాలు కాలం కావాలని చెప్పి గత సంవత్సరమే రైతులను అడిగినారు. జాలు బాగా వచ్చి కొన్ని పొలాలు జమ్మి పుడుతున్నాయని చెప్పి ఈసారి ఉంటే ఈ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని అనేక చెరువులకు జాలు కాలువలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండే వాస్తవానికి. కానీ దురదృష్టవశాత్తు ప్రకృతి తెచ్చిన వైపరీత్యం కొంత అయితే పాలకుల నిర్లక్ష్యమే ఎక్కువ ఉంది దీంట్లో. ఎందుకంటే కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోసుకునే అవకాశం ఉండే, రావి చెరువు ఇవ్వాలి కూడా మత్తడి ఉరికే పరిస్థితుల్లో నిండా నీళ్ళని నింపుకునే అవకాశం ఉండే. గత 3.5 నెలలుగా ప్రభుత్వం యొక్క సోయిలేనితనం, ప్రభుత్వం యొక్క కక్షపూరిత వైఖరి, కేసీఆర్ పైనో బీఆర్ఎస్ పైనో కోపం పెట్టుకొని రైతులకు శిక్ష వేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. 100 రోజుల నుంచి కేసులు, కొట్లాటలు, పార్టీల మార్చుడు, గేట్లు తీసుడు ఆలోచనలు తప్ప కాలువల గేట్లు తీద్దాం, చెరువులు నింపుదామన్న సోయి లేదు. వాస్తవానికి కుంగిన కాళేశ్వరం పిల్లలతో సంబంధం లేకుండా నీళ్ళను లిఫ్ట్ చేసే అవకాశం ఉండే. ఇవాళకి కూడా ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకునే సమయానికి కూడా గోదావరిలో నీళ్లు ఇప్పటికీ 4-5 వేల క్యూసెక్ల నీళ్లు పోతూనే ఉన్నాయి, ప్రవహిస్తూనే ఉన్నాయి. ఈ 100 రోజుల్లో కనీసం 100 టీఎంసీల నీళ్ళు ఎత్తిపోసే అవకాశం ఉండే. 100 ఎకర లేదు, కనీసం ఒక 25-30 టీఎంసీల నీళ్ళు కనుక ఎత్తిపోసి ఉంటే ఇవాళ పోచంపాడు నుంచి ఇక్కడ వరకు చిన్న సీతారాం తండ, చెట్ల ముకుందాపురం వరకు 1 ఎకరం కూడా ఎండకుండా రైతులు కాపాడుకునే అవకాశం ఉండే. కానీ దుర్మార్గంగా కాళేశ్వరం నీళ్ళు వాడడం వల్ల ఎక్కడ కేసీఆర్ పేరు వస్తుందో అని చెప్పి రైతాంగాన్ని ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ జిల్లా మంత్రులు ఇద్దరు, ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు ఇద్దరు కూడా సోయి లేదు, కనీస అవగాహన లేదు, అవగాహన పెంపొందించుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కేవలం పాలకులు పెట్టిన శాపం తప్ప ప్రకృతి ఇచ్చింది కాదు. మరి ఈ రావి చెరువు చుట్టూ పెన్పాడు మండలంలోనే దాదాపు 7,000 ఎకరాల పైగా పొలాలు ఎండిపోయినాయని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క గ్రామం దూపాడు కావచ్చు, లింగాలు కావచ్చు, మల్కాపురం కావచ్చు, మాసారం కావచ్చు, పెన్పాడు కావచ్చు, ఎక్కడ చూసినా అటువైపు నాగార్జునసాగర్ లిఫ్ట్ కింద ఉన్న అన్నారం, అనంతారం, దోస్పాడు, పొట్లపాడు, అనాజ్పురం, ఆ గ్రామాలు కూడా. ఈ గ్రామంలో ఎండలేదు పొలం అనేదానికి లేకుండా ప్రతి గ్రామంలో కూడా 100 ఎకరాలు ఎండిపోయినాయి. చుక్కల్లోనే సూర్యాపేట నియోజకవర్గంలోనే దాదాపు 20-25 వేల ఎకరాల పైగా ఎండింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అటు కృష్ణా పరివాహక ప్రాంతంలో కావచ్చు, కృష్ణా నది నుంచి రావాల్సిన నీళ్ళ విషయం కావచ్చు, అది లెఫ్ట్ కెనాల్ కావచ్చు, లో లెవెల్ కెనాల్ కావచ్చు, హై లెవెల్ కెనాల్ ఎస్ఎల్బీసీ కావచ్చు, మూసి కత్తుల నిర్వహణ సరిగా లేకపోవడం కావచ్చు. ఇంకోవైపు గత 4 సంవత్సరాలుగా కాళేశ్వరం నీళ్ళను చూసిన ఈ సూర్యాపేట జిల్లా కావచ్చు. ఈ మొత్తం అన్ని ప్రాంతాల్లో కలిపితే 3 లక్షల ఎకరాల పైగానే పొలాలు రైతులు కష్టపడి ఎకరానికి 20,000-35 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చే సమయానికి ఇంకొక తడి నీళ్ళు ఇస్తే, 2 తళ్ళ నీళ్ళు ఇస్తే బతికిపోయే అవకాశం ఉన్న పొలాలన్నీ కూడా కేవలం ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఎండిపోయినాయనే బాధ రైతులు వ్యక్తీకరిస్తూ ఉన్నారు. ఒకవైపు రైతులు బంధు రాకపోగా, రుణమాఫీ చేయకపోవడం వల్ల బ్యాంకులలో మళ్ళీ లోన్ తెచ్చుకునే అవకాశం లేక రైతులు ప్రైవేట్ అప్పులు తెచ్చుకునే పరిస్థితి మళ్ళీ వచ్చింది ఎక్కువ వడ్డీకి. ఆ రకంగా తెచ్చిపెట్టిన పెట్టుబడి అంతా మట్టిలో కలిసిపోయింది. రైతాంగానికి మళ్ళీ 2014 నాటి పరిస్థితి పునరావృతం అవుతుంది. నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఉన్నాం. వెంటనే ఇప్పటికీ కొన్ని నీళ్ళు ఇస్తే కూడా ఇంకా కొన్ని చివరి పొలాలు బ్రతికే అవకాశం ఉంది. పోయింది పోగా ఒక్కొక్క రైతు చెప్తున్నారు, 5 ఎకరాలు పెట్టిన రైతు క్రమక్రమంగా ఒక్కొక్క ఎకరం వదులుకుంటూ వచ్చిండి, ఇప్పుడు 1 ఎకరం మిగిలి ఉంటే అది కూడా ఇప్పుడు ఇంకో తడి నీళ్ళు ఇస్తే బతుకుతే, లేకపోతే ఆ ఎకరం కూడా పోతుంది అనే మాట కూడా చెప్తా ఉన్నారు రైతు. ఆ రకంగా ఒక 5 ఎకరాలు కావచ్చు, ఒక 3 ఎకరాలు కావచ్చు, ఒక 8 ఎకరాలు కావచ్చు, కొంతమంది కౌలు తీసుకున్న రైతులు కావచ్చు, ప్రభుత్వాన్ని నమ్మి నాటుబెట్టుకున్నందుకు నాశనమైనరు. వాస్తవానికి ప్రత్యేకించి ఇక్కడ SRF ఫేజ్ 2లో మేము నీళ్ళు ఇస్తాము, పంటలు వేసుకోండి అని చెప్పారు రైతులకు. ఇది ప్రభుత్వం చేసిన మోసం, ప్రభుత్వం చేసిన దగా తప్ప ఇంకొకటి కాదు. నేను ఈ జిల్లా రైతాంగం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఇది మీ తప్పు వల్లనే రైతులు దెబ్బతిన్నారు, రైతులు నష్టపోయినారు. కాబట్టి మరి వెంటనే రైతాంగానికి ఎకరానికి ఒక 25,000 రూపాయలు
ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. ఎందుకంటే ప్రకృతి వల్ల వచ్చిందైతే మేము కూడా ఏమి డిమాండ్ చేయం, మేము కూడా బాధ్యత కలిగిన పార్టీగా ఉన్న వాళ్ళం, ప్రభుత్వం నడిపిన వాళ్ళం. కానీ మీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, మీ ప్రభుత్వం యొక్క మాట హామీ వల్ల, మీరు నీళ్ళు ఇస్తాము పెట్టుకోండి అని చెప్పిన మాట వల్ల రైతులు మిమ్మల్ని నమ్మి పెట్టుబడి పెట్టిండ్రు తీసుకొచ్చి. ఇవాళ ఆ పెట్టుబడికి బాధ్యులు మీరే. రైతుకు జరిగిన ప్రతి నష్టానికి, ఎండిపోయిన ప్రతి గింజకు బాధ్యత ప్రభుత్వానిదే తప్ప రైతులతో ప్రకృతితో కాదు. అందుకని ప్రభుత్వం మేల్కోవాలి. ఇప్పటి వరకు కూడా గత 10 రోజులుగా మేము క్షేత్రంలో తిరుగుతున్నాం, ఎండిపోయిన పొలాలను సందర్శిస్తూ ఉన్నాం. అంతకుముందు నెల రోజులు మీకే విజ్ఞప్తులు చేసిర్రు రైతులు, మీ ఎమ్మెల్యేలకు మంత్రులకే విజ్ఞప్తి చేసిండ్రు, నీళ్ళు ఇవ్వండి అని చెప్పి అడిగినారు. మీకు దున్నపోతు మీద వాన పడ్డట్టుంది, మీకు కదలిక లేదు, తప్పని పరిస్థితులలో ప్రతిపక్షంగా మమ్మల్ని మాట్లాడమని చెప్పి అప్రోచ్ అయిన రైతులు ప్రతి ఊరు నుంచి పిలుస్తున్నారు, సార్ రండి మా ఊరు చూద్దురు రండి, మా ఊరు పొలాలు చూద్దురు రండి అని. ఇవాళ ఇప్పుడు కూడా దుపాడు, లింగాల ఇతర రైతులు కూడా మాట్లాడుతున్నారు, ఒకసారి మా ఊరికి వచ్చి చూడండి సార్ 90% పొలాలు ఎండిపోయినాయి మా గ్రామాలలో అని చెప్పి. ఇదంతా కూడా ప్రభుత్వానిదే బాధ్యత. మంత్రులు స్పందించాలి. ఇప్పటికైనా అక్కర్లేని విషయాల మీద గంట పత్రికా సమావేశాలు పెట్టి ఎగిరే మంత్రులు ఏమైనా ఇప్పుడు ఎందుకు దాచుకున్నారో, ఎక్కడ దాచుకున్నారో చెప్పాలి, ప్రజలు అడుగుతున్నారు. 2 రోజులుగా మంత్రులు కనబడతలేదు, తప్పించుకోపోయారు. నల్గొండ జిల్లా మంత్రులు రైతులకు భయపడి, గ్రామాలకు వస్తే రైతులు ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతోనే మీరు తప్పించుకొని తిరుగుతున్నారు. లేకపోతే దమ్ముంటే మీరు మునగాండ్లు అయితే రైతుల దగ్గర రండి, పొలాల దగ్గరికి రండి, ఎండిపోయిన పొలాలు సందర్శించండి, రైతుల బాధలేందో వినండి, రైతులకు మళ్ళీ ఊరట చేయడానికి, ధైర్యం ఇవ్వడానికి, మళ్ళీ వానకాలం వ్యవసాయానికి రైతు సమాయత్తం కావాలంటే మళ్ళీ పెట్టుబడి కావాల్సిన అవసరం ఉంది. వచ్చే రైతు బంధు ఇవ్వలేదు, చేస్తే రుణమాఫీ లేదు, రైతుల్ని నమ్మించి పెట్టుబడి పెట్టించి మోసం చేసి వాళ్ళ ఒక్కొక్క రైతు లక్షలాది రూపాయల అప్పుల పాలే పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం. వెంటనే నేను ప్రభుత్వం స్పందించాలి, తప్పకుండా రైతాంగానికి ఊరటనిచ్చే విధంగా, ధైర్యం ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళిక చేయాలి, ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.